ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారు, వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే అలాంటిది ఒకటి ఉంది అనేది తెలియాలి వాళ్ళకి. అందుకే ఐ టోల్డ్ ఇది సబ్జెక్ట్ ఈజ్ సో ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇన్ ద హౌస్, ఇంట్లో అయినా సరే, లేదంటే అట్లీస్ట్ బయట అయినా సరే, స్కూల్లో అయినా సరే, ఏంటంటే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ గురించి క్లారిటీ వస్తే ఏమవుతుందంటే, ఓకే ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్, నాకు ఒకలాంటి సాడ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, లేదా నాకు ఐఎమ్ ఫీలింగ్ ఇన్ఫీరియర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కోప్ విత్ ద ఛాలెంజెస్ అనేటువంటిది వాళ్ళు అది చెప్పగలుగుతారు. అంటే ఇలాంటిది అప్రోచ్ అవ్వచ్చు అనేది. అందుకని ఇప్పుడు కొన్ని స్కూల్స్లో సైకాలజిస్ట్ని ఉంచుకుంటున్నారు. ఏంటంటే కౌన్సిలింగ్ కోసం కౌన్సిలర్స్ ఉన్నారు ఇప్పుడు కాలేజెస్లో, స్కూల్స్లో కొంతమంది అడాప్ట్ చేసుకున్నారు ఇది. సో ఏంటంటే ఆ చైల్డ్ ఏమైనా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటే కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి. సో అలా ఏంటంటే ఇన్స్టెంట్గా హెల్ప్ దొరుకుతుంది. ఈ కాలంలో ఆ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మనం ఎక్కువ రోజులు దాంట్లో ఉండనవసరం లేదు. ఇట్స్ వెరీ ఈజీ. అయితే ఏంటంటే ఈ పేరెంట్స్ దీని గురించి వెంటనే యాక్ట్ చేయకుండా చాలా గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా ఏమవుతుందంటే, అంటే వాళ్ళే చెప్పి సరిదిద్దడానికి ట్రై చేస్తున్నారు. కానీ చాలా సమయాల్లో పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వాళ్ళతోటి సడన్గా వచ్చి ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు వెంటనే ఏదో రిపేర్ చేయాలని చూస్తే పిల్లలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా వాళ్ళ లోపల. అందుకని ఏంటంటే ఆ టైంలో మంచి కౌన్సిలరు బెటర్ ఆప్షన్. మనకు లేదు, మంచి బాండ్ ఉంది, మనకి బాండ్ బాగుంది, మనం మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకోగలము అంటే నథింగ్ లైక్ దట్. సో ఏంటంటే బెస్ట్ థింగ్ ఇస్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వెంటనే అడ్రస్ చేయండి సిచ్యువేషన్స్.